ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి వాక్యంలో రోజు రోజుకి బలపడుతూ మనం ముందుకు వెళ్తున్నామంటే దేవుని యొక్క మహాకృపని రోజు రోజుకు మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రతి విధమైన విశ్వాసంలోంచి మనము వెళ్తున్నాం. ప్రతి విధమైన శోధనని అడ్డుకొని మరి మనం వెళ్తున్నాము. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కనికరపూర్ణుడు. సో ప్రతి పాపమును తీసివేస్తున్నాడు, ప్రతి శోధన నుంచి విడుదలిస్తున్నాడు. నాకు కాదు, నాకు కాదు, నాకు కాదని అనేకులు ఏమంటుందంటే రక్షణ కృప నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ రక్షణ కృపలో నీవు పట్టబడ్డావంటే దేవుడు అమితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటున్న నీ సమస్య, నీ భారము, నీ ఇరుకు, నీ ఇబ్బంది ప్రతి వాటి నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు అనేకమైన వాటి మీద నేను నియమించబోతున్నాడు. అనేకులకి లేదు ఆ అదృష్టము, అనేకులకు లేదు ఆ కృప, కానీ నీ దేవుడు నీకు ఆ కృపనిస్తున్నాడు. నీ దేవుడు నీ కరుణమయ దేవుడు, నీ కృపగల దేవుడు వాటన్నిటిని నీకు సర్దుబాటు చేస్తున్నాడు. అనేకులు వాటన్నిటిని విడిచి వెళ్ళిపోయినప్పటికీ నిన్ను దేవుడు ఒక ప్రణాళికలో ఆయన గొప్ప కృపలో వాడుకోబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విధమైన శోధన నీ జీవితంలో ఏలుబడి చేస్తుందా? ప్రతి మాటలు నిన్ను కృంగదీస్తున్నాయా? ప్రతి శోధన ఎటువైపు నిన్ను నడవాలో అర్థం కాని పరిస్థితిలో పెడుతుందా? నీ దేవుడు నీకు బలముగా తోడుగా ఉన్నాడని అర్థము. సాతాను అవన్నీ చేస్తుంది. మనం ఇలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నామో మన బ్రతుకేంటో అర్థం కాని స్థితి, మన చుట్టూ ఉన్న వారు ఎందుకు మనల్ని తిడుతున్నారో అర్థం కాని స్థితి, మన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియని స్థితి. ఈ నిమిషం ఒక అడుగు వేస్తే, ఈ నిమిషం ఒక స్టెప్ వేస్తే ఆ స్టెప్ని బట్టి మన జీవితం ఎలా అస్తవ్యస్తంగా మారుతుందో మాకు తెలియని స్థితి. కానీ గుర్తుపెట్టుకో, ఈ శ్రమలు నేను ఎల్లప్పుడూ సిగ్గుపరచవు. ఈ శ్రమలు ప్రతి నిమిషం నేను బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందిలోను పెట్టవు. ఈ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావంటే దేవుడి కృపకు చాలా దగ్గరగా ఉన్నావని, నీ ప్రార్థన చూసి దుష్టుడు భయపడ్డాడని, నీ ప్రార్థన ఎనలేని గొప్ప కృప నీకు తెచ్చిపెడుతుందని, నీ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన దేవుడి సన్నిధిలో వినబడుతుందని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీకున్న ఇరుకు, ఇబ్బంది చాలా చిన్నగా కనిపిస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కట్టాలనుకుంటున్నాడు. దేవుడు ఒక పెద్ద వాటి మీద నిన్ను నియమించాలనుకుంటున్నాడు. పెద్ద అంతస్తుల మీద నిన్ను నియమించాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీ దేవుడికి నువ్వు కిందిగా ఉండడం ఇష్టం లేదు. నీ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను పైన నిలబెట్టాలనుకుంటుంటే కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకుల వల్ల నువ్వు కింది స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. మరి దేవుడు ఇష్టపడడం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు నడవాలనుకుంటున్నాడు. నువ్వు నడుస్తావా? దేవుడికి నీ సమయాన్ని ఇస్తావా? దేవుడితో నువ్వు ఆయన కృపలో నడుస్తావా? దేవుడికి నీ హస్తాన్ని ఇస్తావా? దేవుడి నామానికి మహిమ కలుగునుగా.